హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి 3D మౌల్డ్లో ఐడల్స్ అయితే చాలామంది అడిగారు. అష్టలక్ష్ములు, గణేష్ లక్ష్మి, ఎలిఫెంట్స్, అన్నపూర్ణ, సరస్వతి, అష్టలక్ష్మి దియాసు, పికాక్ దియాస్ ఇవన్నీ కూడా వచ్చాయండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి 3Dలోనే గణేష్ అండ్ లక్ష్మీ ఐడల్స్ అండి. వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బాగున్నాయి. చూడండి, మనకి లోటస్ డిజైన్లో వస్తున్నాయి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడాని. మనకి ఈచ్ ఐడల్ వచ్చేసరికి 900 పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి. ఇవి హైట్ వచ్చేసరికి మనకి 3.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. 3.3 ఆ విధంగా అయితే వస్తున్నాయి. 3.5 ఇంచెస్ లోపలనే వస్తున్నాయండి. వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి, గణేష్ కూడా చాలా బాగున్నారు. ఈచ్ వన్ ఐడల్ వచ్చేసరికి 900 అండి. అదేవిధంగా ఎలిఫెంట్స్ అండి. చూడండి, ఎలిఫెంట్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి డిజైన్ అంతా కూడాని. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 1150 రూపీస్ పడుతున్నాయండి ఎలిఫెంట్స్ వచ్చేసరికి. ఈ ఎలిఫెంట్స్ హైట్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్లో వస్తున్నాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ మనకి 3Dలోనే గణేష్ అండ్ లక్ష్మి స్మాల్ సైజ్ అండి. ఇవి కూడా వెరీ బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఈచ్ ఐడల్ వచ్చేసరికి మనకి 550 రూపీస్ పడుతుందండి. ఈచ్ వన్ వచ్చేసరికి. చూడండి, అమ్మవారు కూడా ఎంత కలగా ఉన్నారో, కమలంలో కూర్చుని ఉన్నారండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి స్మాల్ సైజు 2.5 ఇంచెస్లో అయితే వస్తున్నాయండి. వెరీ బ్యూటిఫుల్ అండి. అదేవిధంగా మనకి స్మాల్ సైజ్ ఎలిఫెంట్స్ అండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ పడుతున్నాయండి. ఇవి హైట్ వచ్చేసరికి మనకి 1.5 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 1.5 ఇంచెస్ వరకునే వస్తాయండి. ఇంచుమించుగా 2 ఇంచ్ వరకు వస్తున్నాయి. ఎలిఫెంట్స్ అయితే 650 రూపీస్ అండి ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3Dలోనే అష్టలక్ష్మి దియండి. చూడండి ఎంత బాగుందో, వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి కుబేర అండ్ అష్టలక్ష్మిలు వచ్చాయండి. కుబేరుడు అండ్ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. ఈ చుట్టూరా కూడా మనకి అష్టలక్ష్మిలు వచ్చారండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. మనకి డిజైన్ కూడా చూడండి, కింద ఎలిఫెంట్స్ అది కూడా వచ్చి చాలా బాగుంది. సాలిడ్గా ఉందండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. మనకి 1350 రూపీస్ పడుతుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి. హైట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి 5 ఇంచెస్ వరకు వస్తుందండి ఇంచుమించుగా. ఈ లెంత్ వచ్చేసరికి మనకి 2.5 ఇంచెస్ అండి. లోత్ వచ్చేసరికి 1 ఇంచ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1350 అండి. అదేవిధంగా మనకి ఈ పికాక్ దియాస్ కూడా చాలామంది అడిగారు. చూడండి, వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి కొంచెం వెయిట్ తక్కువలో ఉంటాయండి. ఇవి చాలా బాగున్నాయి. మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1800 అండి. ఈచ్ వన్ వచ్చేసరికి 900 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుర్గా అమ్మవారండి. చూడండి, దుర్గా అమ్మవారు కూడా ఫైన్ క్వాలిటీలో వచ్చింది మనకి 3Dలోనే. చూడండి, ఫినిషింగ్ చాలా బాగుంది. సింహం పైన కూర్చుని ఉన్నారు అమ్మవారు. 4 ఇంచెస్లో వస్తున్నారండి దుర్గా అమ్మవారు. హైట్ వచ్చేసరికి, లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి మనకి 1200 పడుతుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారండి. చూడండి, 3 ఇంచెస్లో వస్తున్నారు సరస్వతి అమ్మవారు. చాలా బాగుందండి. వెరీ బ్యూటిఫుల్ ఐడల్లో. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 700 పడుతుందండి. హైట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారు ఓన్లీ 3 ఇంచెస్ వరకు వస్తున్నారండి. 3 ఇంచ్ లోపే ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అన్నపూర్ణ అమ్మవారండి. అన్నపూర్ణ అమ్మవారు కూడా కొంచెం బిగ్ సైజులో అడిగారు. చూడండి, చాలా బాగున్నారండి అమ్మవారు అయితేని. మనకు ప్రైస్ వచ్చేసరికి 850 రూపీస్ పడుతుందండి. కొంచెం బిగ్ సైజ్ వచ్చింది. మనకి 3 ఇంచెస్ హైట్లో వస్తున్నారండి అన్నపూర్ణ అమ్మవారు. వెయిట్ కూడా ఎక్కువ వచ్చిందండి. 800 అండి, 850 కాదు, ఓన్లీ 800 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులోనే గణేష్ అండి. చూడండి, చాలా క్యూట్గా ఉంది. ప్రైస్ వచ్చేసరికి మనకు ఓన్లీ 450 రూపీస్ అండి. అదేవిధంగా మనకి స్మాల్ సైజులోనే బాబా అండి, షిరిడి సాయిబాబా. చూడండి, స్మాల్ సైజ్ కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రైస్ వచ్చేసరికి 350 అండి. స్మాల్ సైజ్ బాబా వచ్చేసరికి 2 ఇంచెస్లో వస్తున్నాయండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామధేనువండి. మన లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా. వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి, మనకి పూజా రూమ్స్లో పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 3 ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి.
లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 700 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కూర్మం అండి, టార్టైస్ చూడండి చాలా బాగుందండి. మనకి 3Dలోని ఫినిషింగ్ అంతా కూడా. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 450 రూపీస్ పడుతుందండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి 2.5 ఇంచెస్ వస్తుందండి. ఇలా చూసుకుంటే మనకి 1.5 ఇంచెస్ పైన వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. వచ్చేసరికి మనకి చూడండి ర్యాట్ దియాస్ అండి, చాలా బాగున్నాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇవైతే కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చాయండి. ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 1250 రూపీస్ పడుతుంది. మనం ఇలా గణేష్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయండి దియాస్ అయితేనే. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తున్నాయి. ఈ లెంత్ చూసుకున్నా మనకి 3.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. పెయిర్ కావాలంటే 2500 అవుతున్నాయండి. కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చాయండి. ఈచ్ వన్ వచ్చేసరికి 1250 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మీరు ఎంతగానో అడుగుతున్న 1 ఇంచ్ ఐడల్స్ అండి. వెరీ బ్యూటిఫుల్ ఐడల్స్ మనకి ఓన్లీ 1 ఇంచ్ వస్తాయండి. గణేష్ అండి, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత బాగున్నాయి. ఈచ్ వన్ వచ్చేసరికి 130 రూపీస్ పడుతుందండి. చూడండి విష్ణు అండి కూర్చుని ఉన్నారు, మనకి శేషుని పైన ఉన్నట్టుగా ఉన్నారు చూడండి. విష్ణు కూడా చాలా బాగున్నాయి. అదేవిధంగా బుద్ధ ఐడల్ అండి, వెరీ బ్యూటిఫుల్ అండి. ఇవైతే చాలామంది అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి గరుత్మంతుడి మీద వెంకటేశ్వర స్వామి అండి, ఐడల్ అయితే చాలామంది అడిగారు. ఈ ఐడల్ వచ్చేసరికి 150 రూపీస్ అండి. రిమైనింగ్ అన్నీ కూడా 130 అండి. కృష్ణయ్య అండి, కృష్ణయ్య కూడా చాలామంది అడిగారు. నాట్యశివండి, వెరీ బ్యూటిఫుల్ అండి. ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ 130 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా వస్తుంది మనకి నాగేంద్రుడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ అండి, ఎలిఫెంట్ కూడా ఈచ్ వన్ 130 అండి. పెయిర్ కావాలంటే 260 అవుతాయండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక న్యూ ఐటమ్ కూడా వచ్చిందండి, అవి కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి అనిమల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఈ విధంగా అయితే వస్తుందండి. ఏదైనా సరే ఈచ్ వన్ 130 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి దియాస్ కలెక్షన్ అండి. చూడండి సాలిడ్గా ఉన్నాయి మనకి దియాస్, వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి. మిడిల్లో ఈ విధంగా డిజైన్ కూడా వస్తుందండి. చాలా బాగున్నాయి ఈ దియాస్. మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1100 పడుతున్నాయండి. వెరీ బ్యూటిఫుల్, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. డైలీ యూస్కి అది కూడా చాలా బాగుంటాయండి. సాలిడ్ అండి ఇవి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి మనకి 2 ఇంచెస్ పైన వస్తున్నాయండి. ఇంచుమించుగా 2.2 ఆ విధంగా అయితే వస్తున్నాయి. ఈ లెంత్ వచ్చేసరికి 2 ఇంచెస్ వస్తుందండి. లోతు కూడా 1 ఇంచ్ వస్తుంది. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1100 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా మనకి కూర్మ దియాస్ అండి. చూడండి స్టాండ్ మోడల్లో. ఇవి కూడా చాలా మంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేస్తామండి. ఇప్పుడు కూడా లిమిటెడ్ స్టాక్ వచ్చింది, కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. మనకి కింద వచ్చేసరికి తాబేలు వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది కూర్మ, వెరీ బ్యూటిఫుల్. పైన వచ్చేసరికి ఈ విధంగా దియా వస్తుందండి. మిడిల్లో స్వస్తిక్ వచ్చి సైడ్ అంతా కూడా డిజైన్ వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ సాలిడ్ పీస్లు అండి ఇవి కూడా. మనకి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచ్ వరకు వస్తున్నాయి ఇంచుమించుగా. ఈ లెంత్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ వస్తున్నాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1550 పడుతున్నాయండి. వెయిట్ కూడా మనకి 1 kg పైన వచ్చాయండి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లోనే లలితా దియా అండి. లలితా దియాస్ అయితే చాలా మంది అడిగారు. చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటుంది. మరి బిగ్ సైజ్ కాకుండా చాలా బాగుంది డిజైన్ కానీ ఇదంతా కూడా. చూడండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 900 పడుతుందండి. ఈ దియా హైట్ వచ్చేసరికి మనకి 5.5 ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి. లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవిందనామంతో అఖండ దీపం అండి. చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి. ఇది ఇయర్స్ కూడా బిగ్ సైజ్లో చాలామంది అడిగారు. ప్రైస్ కూడా ఓన్లీ 1300 పడుతుందండి. మనకు 1 kg వెయిట్లో అయితే వస్తుంది. ఇది ఆ హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 5 ఇంచెస్ అండి. ఈ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుందండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి 1300 పడుతుందండి ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసరికి పికాక్ బెల్దియాస్ అండి. చూడండి ఇవి కూడా మనకి యాంటిక్లో వచ్చాయండి. ఫ్రీ మెయింటెనెన్స్లో ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా బెల్ వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1850 పడుతున్నాయండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ట్రేల్ అండి, చాలా మంది అడిగారు. హ్యాండిల్ ట్రేల్ మనకి ప్లేట్ మోడల్లో ఉంది చూడండి. మనకి ఇది 8 ఇంచెస్ అండి, స్మాల్ సైజు. చూడండి ఇంచెస్ వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ వస్తుంది. మనం ఈ హ్యాండిల్తో సహా చూసుకుంటే మనకి 10 ఇంచెస్ వస్తుందండి. ఓన్లీ ప్లేట్ ఒక్కటే చూసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. చాలా బాగుందండి. మనం ప్రసాదం బౌల్స్ అది పెట్టుకోవడానికి, మనం ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసరికి 8 ఇంచెస్ది 650 రూపీస్ పడుతుందండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి, సాలిడ్ పీస్లు అండి ఇవి. ఇందులో నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి 9 ఇంచెస్ అండి. చూడండి 9 ఇంచెస్ ఈ విధంగా వస్తుంది మనకి. 9 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 700 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో 10 ఇంచెస్ అండి. 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది 10 ఇంచెస్ అండి. మనకి 10 ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్ పడుతుందండి. టోటల్ ఈ విధంగా 3 సైజెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ అండి. చాలా మంది అడుగుతున్నారు స్మాల్ సైజ్ ప్రసాదం బౌల్స్ అయితే. చూడండి మనకి ప్లెయిన్లో చాలా క్యూట్గా ఉన్నాయి. సాలిడ్ పీస్లు అండి ఇవి కూడా, లైట్ వెయిట్ కాదు. ఈచ్ వన్ వచ్చేసరికి 180 రూపీస్ అండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు ఇంచుమించుగా 3 ఇంచ్ వరకు వస్తుంది చూడండి. 2.5 ఇంచెస్ పైన వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి 1.5 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి. ఈచ్ వన్ 180 రూపీస్ అండి. మనకి ప్రసాదం బౌల్స్లోనే వేరే ప్యాటర్న్ కూడా వచ్చాయండి. నేను ఇవైతే 8 ఇంచెస్ ప్లేట్లో చూపించానండి. ఇంకా ఎక్కువ బౌల్స్ కావాలంటే బిగ్ సైజ్ ప్లేట్లు తీసుకోవచ్చండి. చూడండి నెక్స్ట్ ఇదొక మోడల్ అండి బౌల్స్. చాలా బాగున్నాయండి ఇవి కూడా. చూడండి మనకి డిజైన్ ఎంత బాగా వస్తున్నాయి. యాంటిక్లో వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి మనకి. ఈ బౌల్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ 220 రూపీస్ పడుతుందండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 1.5 ఇంచెస్ అండి. ఈచ్ వన్ 120 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లేట్ కూడా చూడండి మనకి ఇలా కావాలంటే ఈ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి, హ్యాండిల్ లేకుండా. క్లాసిక్ ప్లేట్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 10 ఇంచెస్లో వస్తుందండి ప్లేట్. ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ అండి. చూడండి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బౌల్స్ అయితే లైట్ వెయిట్ అండి. ఈచ్ వన్ 75 రూపీస్. ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు. మనం చిట్టు గాజులు, గవ్వలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇంచెస్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ హైట్ వస్తుంది మనకి. హైట్ వచ్చేసరికి లెంత్ 2.5 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి 1.5 ఇంచ్ వరకు వస్తుందండి. ఈచ్ వన్ 75 రూపీస్ పడుతున్నాయి. నెక్స్ట్ 10 ఇంచెస్ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నానండి. మీరు కావాలంటే 11 బౌల్స్ వరకు పెట్టుకోవచ్చు ఈ ప్లేట్లోని. నేనైతే 9 బౌల్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 3Dలోనే అష్టలక్ష్మి ఐడల్స్ అండి. వెరీ బ్యూటిఫుల్ అండి. ఐడల్స్ కూడా చాలా మంది అడుగున్నారు. చూడండి అమ్మవార్లు అందరూ కూడా మనకి నవ్వు మొహంతో ఉంటారండి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 3 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి ఐడల్స్. మనకి 8 ఐడల్స్ వస్తాయి కదా. వెరీ బ్యూటిఫుల్ అండి. చాలా బాగున్నాయి. మనకి ప్రతి ఐడల్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తున్నాయో. మనకి అష్టలక్ష్మిలో సెట్ కాస్ట్ వచ్చేసరికి 4500 పడుతుందండి. అదేవిధంగా ఈ 3 స్టెప్ స్టాండ్ అండి అష్టలక్ష్మిలు పెట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనకి 7 ఇంచెస్ లెంత్లో అయితే వస్తుందండి. హైట్ వచ్చేసరికి మనకి 6.5 అండి. ప్రైస్ వచ్చేసరికి 1250 రూపీస్ పడుతుందండి 3 స్టెప్ స్టాండ్ వచ్చేసరికి. నెక్స్ట్ మనకి అదే విధంగా 2 స్టెప్ స్టాండ్ అండి. 2 స్టెప్ స్టాండ్ కూడా చూడండి మనకి ఏ స్టాండ్ అయినా సరే ఈ విధంగా వస్తాయండి. బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండి ఇవి. మనకి ఇది కూడా ఇంచెస్ వచ్చేసరికి 7 ఇంచెస్ అండి లెంత్. హైట్ వచ్చేసరికి ఓన్లీ 4.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 900 పడుతుంది.